ఎంతో భక్తితోటి దంపతులు కూర్చొని వినాయకుల వ్రతకల్పం కానీ ఇవన్నీ చేస్తారు. ఒక లేదా పెళ్ళి కానీ కుర్రవాళ్ళు అయితే కనుక యూత్ ఎవరైతే విగ్రహం పెడతారో వాళ్ళందరూ కూర్చొని పూజ చేస్తారు. కానీ నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో జరిగిన వినాయక చవితి వేడుకలు అసలు ఎలా చూడాలంటారు? వైఎస్ఆర్సీపీ పుట్టిన తరువాత వినాయక చవితి ఉత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంది ఇదే ఫస్ట్ టైం. ఏమండి, వాళ్ళ భార్య పొరపాటున రాదు. వెంకటేశ్వర స్వామికి బట్టలు పెట్టాలన్న రాలా, ఏ దేవుడి గుడికి రాలా. ఇంట్లో సెట్టింగ్ చేసుకొని ఇంట్లో వ్యవహారం చేతుంది తప్పితే గుళ్ళకి వచ్చిందామా? అదే అండి అంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆ రోజు ఉగాది రోజు ఏకంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి గుడి సెట్టే వేసేసి అక్కడ పూజలు చేసిన పరిస్థితి గమనించాం మనం. ఇంకో విషయం కూడా అండి, ఎవరైనా సరే కొబ్బరికాయ శాంతం కొడతారు, వాళ్ళే కొడతారు. దేవుడి దగ్గర కూర్చొని కొబ్బరికాయ కొట్టేవాడే ఒళ్ళే. ఒంగోని కొబ్బరికాయ కొడతారు, కూర్చొని కొబ్బరికాయ కొట్టరుగా. ఈయన ఏదో 2-3 దెబ్బలు వేసి ఏదో కొద్ది బయలుని రాదులే. పక్కన ఎల్లంపల్లికి కొబ్బరి చెప్పులు వాడు ఉన్నాడుగా, వాడు కొబ్బరి చెప్పులు తెత్తలో టాప్ కదా, అందుకని కొబ్బరి చెప్పులు వాడికి ఇచ్చాడు. సరే పూజ అయిపోయింది, అందరిని పలకరించాడా, వెంటనే బెంగళూరు వెళ్ళి. అసలు నిన్న రికార్డ్ ఏంటంటే అతను ప్రసాదం తింటాం, అది కూడా గ్యారంటీ లేదు, దాన్ని ఎవరు తీయలేదుగా, తిన్నారని చెబుతున్నారు. పూజలో కూర్చున్నాడు అంతే. భార్య లేకుండా ఎవడు కూడా పూజలో కూర్చోడు. లేదు భార్య లేదనుకోండి, అసలు అది వేరు. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని కుర్రోళ్ళు, వాళ్ళు కూర్చున్నారంటే అది వేరు. నీకు భార్య ఉంది, నువ్వేదో ఇప్పుడు హిందువులను గెలుద్దాం ఏదో చేద్దాం అని చెప్పి నువ్వు ఇవాళ కొత్త డ్రామా మొదలుపెట్టు. ఏమండి, అది పద్ధతి కాదు. నువ్వు చేయదలుచుకుంటే మనస్ఫూర్తిగా ఏది చేసిన. నువ్వు క్రిస్టియన్ మతం అన్న మాత్రం మేమేమో అంటలేదు కదా నిన్ను. దానికోసం డ్రామాలు ఎందుకు? సరే ఇంతవరకు తిరుపతి వెళ్ళాడా? వెళ్ళాడు. అప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళాడు కదా సార్. వాళ్ళ గవర్నమెంట్లో డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా సాగింది కాబట్టి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అడ్డం పెట్టుకొని పోయాడు. ఇవాళ పొమ్మానండి, వాళ్ళని అంటారా? పొమ్మానండి. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఉండాలంటే మెట్ల మీద నడిచి వెళ్ళాలా, సర్వదర్శనం లేకుండా పోవాలా. ఈయనకి జనాల్లో భయం ఉత్సాహ, మళ్ళీ భయం కూడా కాదు, ఎవడు కొడతాడని భయం. సపరేట్గా పోవాల్సిందంటే డిక్లరేషన్ ఇవ్వాల్సింది. ఎవరైనా సరే ఫస్ట్ నుంచి చదువుతున్నాడు, నేను బైబుల్ చదువుతున్నాడు. మతం కూడా వాళ్ళది అదే, వాళ్ళ ఫ్యామిలీ అదే మతం. అంతేగాని నువ్వు కొత్తగా దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏముందండి అసలుకి? ఆయన ఏ మతం అయితే ఎందుకు అసలుకి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సార్, బట్టలు పెట్టినప్పుడు వాళ్ళ ఆవిడని తీసుకొని వెళ్ళాడు. నువ్వెందుకని తీసుకెళ్ళవు? మీ నాన్న తీసుకెళ్ళాడుగా, నువ్వెందుకని తీసుకెళ్ళవు? సరే, ఇదంతా ఒకేతో అయితే కనుక దంపతులు కలిసి కూర్చొని చేసే పూజలో వెల్లంపల్లిని పక్కన కూర్చోబెట్టి పూజ చేయటం అసలు ఎలా చూడాలంటారు? అది వెల్లంపల్లిని కుడివైపు కూర్చోబెట్టుకొని పూజ చేయటం. ఇదంతా శశికళ జయలలిత టైప్ అండి. శశికళ జయలలిత ఏ టైపు, ఎల్లంపల్లి అని అదే టైపు. అంత మాట అన్నారు. అంతే కదండి. కొబ్బరికాయ 4 ముక్కలు 2-3 సార్లు కొట్టేసి ఎల్లంపల్లికి ఇవ్వకపోతే ఆ పక్క వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఉన్నాడు కదా అందుబాటులో. ఇవన్నీ కాదు సార్. లేదు నువ్వు ఒక్కడో కూర్చో, తప్పే ఉంది. ఆయన కూర్చొని కొబ్బరికాయ కొడతాయిందండి, దేవుడు ముందు కూర్చొని కొబ్బరికాయ కొడతాయింది. ఒంగోను కొట్టలేక లాస్ట్ టైం చూస్తేనేమో దాని కొట్టకపోతే పిచ్చోడో బొచ్చోడో పూజారి రాయి ఎత్తుతాడుగా. పద్దాగా నవ్వుతున్నారని చెప్పి కూర్చొని కొడతావా? దీనికి మాత్రం నవ్వరా? అసలు అంత మాత్రం వంగలేనోడు మాట్లాడితే ముసలోడు రేపు ఎల్లుండో చచ్చిపోతాడు. ఇంకా ఏముంది, అది ఇది నువ్వు బతికుంటావు శాశ్వతంగా. అసలు నువ్వు ఎప్పుడు చస్తావు నువ్వు తెలియదు, ఆ గాలిలోనే లేచి ఎప్పుడు పోతావో తెలియదు నీకు ఏదన్నా హెలికాప్టర్లో చిన్న లోపం లేవో వచ్చా నీకు. ఇవన్నీ ఒక ఎత్తండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి.
ఇప్పుడు తిరుమల మీద జగన్మోహన్ రెడ్డి అసలు తిరుమల వెళ్తారని చెప్పి 26వ తారీఖు సాయంత్రం దాకా ప్రచారం జరిగింది భారీ ఎత్తున. ఎందువల్ల వెళ్ళలేకపోయాడు అంటారు అసలు? బీవీఆర్ నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే దేవుడు బొట్టు పెట్టుకొని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తాం, లేకపోతే లేదు. అందుకనే వెళ్ళలేదంట. అందుకే వెళ్ళలేదు సార్, దానికోసమే కదా బీఆర్ నాయుడు మీద ఇష్టం కూర్చాడు. ఎవరు? కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిన్నటిదాకా ఆమెను వాడుకున్నారు. మధ్యలో ఏమేవారు? ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి అండి, ఆమెను వాడుకున్నారు. ఇవాళ ఆమె ఎక్కడ వాడుకున్నారంటే వేరే అర్థం వచ్చిందండి. డబ్బు సంపాదించుకోవడానికి సార్. ఆమెకి ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చెబుతాడు ఒక్కో చీర 1.5 లక్ష. జగన్మోహన్ రెడ్డి భార్య కట్టే చీర ఎంత? జగన్మోహన్ రెడ్డి వేసే చెప్పులు ఖరీదు ఎంత అండి? సరే 1.5 లక్ష చీర కట్టిందో 10 లక్షలు నువ్వు పోయి కొనిపెట్టావన్నా, లేకపోతే నీ ఇంటికి బిల్లు ఏమైనా పంపిందామా? చీర 1.5 లక్ష బిల్లు ఏమన్నా? అదేమంటే 50 లక్షల రూపాయల విగ్గులు అంట, 11 విగ్గులు. ఈ 11 అనేది వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఈ 11 విగ్గులు 11? ఈ 11 అనే నెంబర్ వీళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. వీళ్ళు ఇట్ట వాగి 11 ఒకటికి తెచ్చుకుంటారండి డెఫినెట్. అది 11 ఇదే గోల వాళ్ళకి. ఊరకదా 11 రెడ్డి అన్నారని మళ్ళీ చెబుతున్నాడు. ఎవరు? కరుణాకర్ రెడ్డి. తిరుపతికి అసలు మాస్టర్ ప్లాన్ వేసింది ఈయనేనంట, రోడ్లన్నీ డెవలప్ చేసింది ఈయనేనంట. తిరుపతి రోడ్లు ఏదో ఒక తట్ట మట్టి వేయించాడు అతను ఉన్నప్పుడు. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కానీ ఇష్టం వచ్చినట్టు తోమాల సేవ అంతా 5,000, వైనాడు 10,000, 10,000 చెయ్యి. వీళ్ళు ఇష్టం దోసుకు తింటాం. శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుపతి డబ్బులు దోసుకోవడం. ఏమండి వీళ్ళు పాపం ఆ శ్రీలక్ష్మి ఆమె చేసిన తప్పే, మీకోసం చేసిన తప్పేగా. మళ్ళీ అతను అంటాడు తెలుగుదేశం వాళ్ళతో అంటగాగిందంట. తెలుగుదేశం వాళ్ళతో అంటగాగితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు ఫ్లవర్ బొకే అయిపోయింది, తోసి అవతలేసాడు అని. అదే అంటగాగి ఇటువంటి వాళ్ళతో అంటగాగినట్టయితే చంద్రబాబు నాయుడు గారు నువ్వు అసలు ఒక్కసారి కూడా సీఎం అయ్యేవాడు కాదు. అంటకాకపోబట్టే ఈ ఉద్యోగస్తులందరూ నువ్వేందో పగలు తెస్తావు ఎరగదెత్తావు అని చెప్పి వీళ్ళందరూ సాటు మాటుగా నీకు సపోర్ట్ చేయబట్టే ఆ ఒక్కసారన్నా గెలిచావు. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి తర్వాత చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన కేసుల్లోనే అరెస్ట్ అయింది శ్రీలక్ష్మి గారు. ఈ కేఎల్ఎన్ ప్రకాష్ అనేవాడు ఉన్నాడు జరా ప్రసాద్, నిన్న వాగుతున్నాడు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం చంద్రబాబు నాయుడు కాదు. 29 తర్వాత జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం చంద్రబాబు కాదు కదా, ఎవడు వల్ల కాదంట. అసలు వీడి పాడిగట్ట మొన్న ఫోన్ చేశాక డైరెక్ట్గా నాకే సమాధానం లేదు. వీడేం లేదండి, ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసి జీతం డబ్బులు ఆ పేటీఎం డబ్బులకు ఆశపడి వాడు అసలు మనిషి పుట్టక ఎట్ట పుట్టాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. ఇట్లా 2029 తర్వాత చంద్రమోహన్ రెడ్డి ఒక పెద్ద రాకెట్ అయిపోతాడంట. అసలు రాకెట్ అయిపోతాడంటే పైకి బొమ్మనా? వీళ్ళందరి సంగతి ఓకే అండి, వీళ్ళందరి సంగతి ఓకే. ముఖ్యంగా చూస్తే కనుక ఈ తిరుమల విషయం మీద ఎందుకని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు? అసలు పదే ఒక పక్కన బీఆర్ నాయుడు గారినేమో అసలు బూతు బొమ్మలు వేసుకునే బీఆర్ నాయుడు ఎలా అక్కడ చైర్మన్ పదవిలో కూర్చుంటారంటూ మళ్ళీ ఆయన మీద విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళ బీఆర్ నాయుడు చాలా క్లారిటీగా చెప్పాడు, నా సొంత ఖర్చులు సైతం నా సొంత డబ్బుల్లో వాడుకోండి, తిరుపతి రూపాయల్లో ₹1 వాడుతుందా. ఇంకోటి సార్, ఓబరాయ్ గ్రూప్కి హోటల్ స్థలం ఇచ్చింది ఎవరు? వైసీపీ వాళ్ళు.
వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దానికి వాడేదో ముంతాజ్ పెట్టాడు. దాన్ని గొడవ చేసింది ఎవరు? మళ్ళీ వైసీపీ వాళ్ళే. దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డం వచ్చి ఇది పద్ధతి కాదు లేబ్బా, మీకు వేరే స్థలం ఇస్తా, ఈ స్థలం టీడీటీకి వదిలేయండి, మీరు కొండపక్క ముంతాజ్ హోటలు అది ఇది అంటే బాగోదు. వాళ్ళ గ్రూప్ పేరు అది కాబట్టి తప్పట్లో వాళ్ళకి. కానీ వాళ్ళు సాయిబులు కాదుగా, ఓబరాయ్ బ్యాచ్ సాయిబులు కాదు కదండి, వాళ్ళు హిందువులే. కానీ వాళ్ళకు గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పేరు పెట్టారు. అట్లా అనుకుంటే రాజశేఖర్ రెడ్డి టైంలో ఒక ఆమె పెద్ద క్రిస్టియన్ స్కూల్ నడపోయి కొండ మీద, ఒక ఆమె ముస్లిం కాలేజీ కట్టాలని పర్మిషన్ అడిగి ఉర్దూ పాఠశాల ఇవ్వాలని కూడా చూశాడు రాజశేఖర్ రెడ్డి. కాకపోతే ఈ జనం దెబ్బ దడిసి ఆగిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తండి. అసలు ప్రధానంగా చూసుకుంటానికి వైసీపీ నాయకులు పదే పదే ఈ విష ప్రచారం చేస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎందుకు ఆపలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు తిరుమల మీద జరుగుతున్న ప్రచారం మీద? అసలుకి ఏం తెలుసు అని వస్తాడండి, అతనికి నథింగ్, ఏమీ తెలియదు. మరి చీరల రేట్ల గురించి మాట్లాడుతున్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడడానికి మరి ఆర్కే రోజా కానీ ఆర్ఏ శ్యామలారెడ్డి గారు కానీ ఎందుకంటే రాలేదంటారు బయటికి? ఒక్కటి సార్, మా నాయకులు మాట్లాడితే నీతి, వేరే నాయకులు మాట్లాడితే బూతు. గతంలో చెల్లెలు కట్టుకున్న చీర గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు అసలు ఒక ఐఏఎస్ అధికారిని కట్టుకున్న చీరల గురించి ఈయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఈ బొమ్మను మాట్లాడటాన్ని? అదే సార్ చెప్పేది, వీళ్ళు మాట్లాడితే నీతి, బయట వాళ్ళు మాట్లాడితే బూతు. అసలు చీరల గురించి ఈడు మాట్లాడేది యాదవా? వాళ్ళు ఏ చీరలు కట్టుకుంటే నీకెందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కట్టుకున్నారాయా? నువ్వు కట్టుకోవట్లేదా? నీ జగన్ పిల్లం కట్టుకోవట్లేదా? నీకెందుకు?